నమస్తే విధున స్వాగతం లక్ష్య సమాజంతో ఉప నియోజకవర్గం మల్లపల్లి డివిజన్లో మరి బీజేపీ మహిళా మోర్చా ద్వారా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ సంక్రాంతి సందర్భంగా ముఖ్య అతిథిగా మరి డాక్టర్ శోభాదేవి నక్కన గారు ఇక్కడికి వచ్చారు. వారు మరి యూకేలో మరి డెబేట్స్ అండ్ ఓబేట్స్ మీద స్పెషల్గా వర్క్ చేశారు. ప్రస్తుతం మరి తెలంగాణలోని హైదరాబాద్ సిటీలో వివిధ సోషల్ వర్కర్స్ కూడా చేస్తున్నారు. వారిని మరి కొంచెం తెచ్చుకుంటారు. నమస్తే మేడం, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ అండి. సో ముగ్గుల పోటీకి వచ్చారు. అవునండి. ముగ్గుల పైన మీకు ఏమైనా అవగాహన ఉందా? ఎందుకంటే యూకేలో ఉన్నారు కదా. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో అండి. అయితే అవగాహన పూర్తిగా ఉంది. ఏ ముగ్గులు ఏమైనా అందులో రకాలు ఏమైనా టైప్ ఆఫ్? నాకు ముగ్గులలో ఉండే కలర్స్ నాకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయండి. ఇప్పుడు చూస్తూ ఉన్నాను పిల్లలు యంగ్స్టర్స్ అందరూ చాలా బాగా వేస్తూ ఉన్నారు. అండ్ సంక్రాంతి అంటే ఆ ముగ్గులు కలర్స్ తోటి ఇంకా బాగా బ్రైట్గా అవుతూ ఉంటుంది. అది నా ఉద్దేశంలో దట్స్ వాట్ హ్యాపెన్. సో ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలన్నీ కలపలేం కనుక ఆ చుక్కలను భూమి మీద వేసుకొని కలుపుతామన్నట్టుగా చెప్తా ఉన్నారు. కరెక్ట్గా చెప్తా ఉన్నారు మీరు. సో చిన్నప్పుడు అంటే ఎప్పటి వరకు మీరు ఎంజాయ్ చేసేవాళ్ళు? మేము నా స్కూలింగ్ మా కాలేజ్ కూడా ఇక్కడే ఉందండి. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. ఓకే. సో మా కంప్లీట్గా హైదరాబాద్లోనే పుట్టింది పెరగడం కూడా ఇక్కడే. కాబట్టి ఆల్ త్రూ వీ హీన్ పార్ట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ కల్చరే. ఇంట్లో కూడా మా చిన్నప్పటి నుండి అంత పొద్దున్న లేస్తేనే మన సాంప్రదాయం అది, తెలుగు వాళ్ళ సాంప్రదాయం. బయట సాంప్రదాయం వెళ్ళి ముగ్గేస్తారు ఫస్ట్. సో దాంట్లోనే పెరిగాము, మా గ్రాండ్ పేరెంట్స్ కానీ మేము కానీ. సో ముగ్గులు అంటే ఒకప్పుడు పిండితోటి వేసేవాళ్ళు. ఇంటి ముందర ఉన్నట్టు పక్షులు కానీ చిన్న చిన్న క్రిమి కీటకాలు తినటానికి భోజనాహారం. కానీ ఇప్పుడు అంతా కూడా చాక్ పీస్ అలాగే పౌడర్స్, అది ఎంతసేపు ఆర్టిఫిషియల్గా ఉన్నట్టుంది. దీనిపైన దీనిపైన ఏంటంటే వరల్డ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి ఇంకా విలేజెస్కి వెళ్తే ఇంకా అదే పద్ధతులు పాటిస్తూనే ఉంటారు. సిటీస్కి వచ్చేటప్పటికి రాష్ట్ర బీజేపీ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ముగ్గుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయిచున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవు యొక్క పేడతో చల్లేవారు. ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్గా మొత్తం సీసీ రోడ్ వేసుకోవడం, అది చేయటం, కడగటం కేవలం శుద్ధ పూసతోటే. అంటే ఈ సంప్రదాయాన్ని కూడా కేవలం పోటీల కోసమే అన్నట్టు అయిపోయింది. ఇది ఒక బాధాకర విషయం మనకి. ఇప్పుడు దట్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ ద సాడ్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్స్ ఇన్ అర్బన్ సైడ్స్ ఎస్పెషలీ. కొంచెం మనకి అప్పుడప్పుడు ఫీల్ అవుతాము, కానీ వీ కెనాట్ డూ మచ్ అబౌట్ ఇట్. ఎందుకంటే స్పేస్ అనే కాన్స్టెంట్స్ కూడా వచ్చేసాయి మన సిటీస్లో. సిటీ ఎక్స్పాండ్ అవుతూ ఉంది. అందుకే చాలామంది ఈ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అంతా వాళ్ళ విలేజెస్కి వెళ్తారు. ఫుల్గా అట్మాస్ఫియర్ కోసం వెళ్తారు. సిటీస్లో మనకు కాస్త తక్కువ. మన దగ్గర కొంచెం పార్క్స్ అవన్నీ ఇంకా బాగా ఎక్కువ చేస్తే ఇంకా బాగుంటుంది. మనకి కాంక్రీట్ జంగల్ అయిపోయింది అండ్ అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయాయి. సో ఆ స్కోప్ ఎక్కువగా లేదు. అందుకే మనం గవర్నమెంట్ కూడా అలాంటి ప్రతి ఒక్క ఏరియాలో కొన్ని పార్క్స్ అనేవి, ఓపెన్ స్పేసెస్ అనేవి ఓపెన్ చేస్తే ఇట్లా అక్కడ కూడా చాలా నడిపించాలి.